ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంటే మన ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రుల యొక్క పనితీరు గురించి, వాళ్ళ ఫైల్స్ క్లియరెన్స్ గురించి, వాళ్ళకి ర్యాంకింగ్ ఒకసారి ప్రకటించారు. నిజంగా ర్యాంకింగ్స్ చూస్తే నిజంగా వాళ్ళు కేటాయించిన మంత్రులు ఏదైతే ఆ మంత్రిత్వ శాఖ ఉందో వాళ్ళకు పూర్తి న్యాయం చేయట్లేదని చెప్పేసి ఆయన నోటితో ఆయనే చెప్పినట్టుగా ఉంది. దారుణం ఏంటంటే సీజ్ ద షిప్ అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఏమో 10వ ర్యాంక్ ఇచ్చారు. దావోస్ వెళ్ళి రూపాయి పెట్టుబడి లేకుండా తిరిగి వచ్చిన లోకేష్ ఏమో 8వ ర్యాంక్ ఇచ్చారు. ఇదేం విచిత్రం అర్థం కావట్లేదు. అసలు అత్యంత మరీ దారుణం ఏంటంటే ఈ హోమ్ మినిస్టర్ అటర్ ఫ్లాప్ అయింది, రాష్ట్రంలో శాంతి భద్రతలు మొత్తం నిర్వీర్యం అయిపోయిందని చెప్పేసి పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకులు చెప్తున్నా సరే వీళ్ళు పెడచెవిన పెట్టారు. ఈరోజు సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచే వంగలపూడి అనిత గారు అంటే హోమ్ మినిస్టర్ గారు 20వ స్థానానికి పడిపోయారంటే వీళ్ళు అసలు ఆ శాఖల మీద ఎటువంటి పట్టుత్వం లేదు. కేవలం అధికారం కోసం, అధికార దర్పం కోసం, అధికారం అనుభవించడం కోసమే వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చారంటానికి దీనికంటే ఉదాహరణ మరొకటి కాదు. ఈ ర్యాంకింగ్స్ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది కాదు, లేకపోతే ఇంకోటి ప్రకటించింది కాదు. స్వయాన చంద్రబాబు నాయుడు ఆయన నోటి నుంచి ఆయన ద్వారా ప్రకటించిన ర్యాంకులు అనమాట. పవన్ కళ్యాణ్కి 10వ ర్యాంక్ ఇవ్వడం ఏంటి అంటే ఆయన ఈ డిప్యూటీ సీఎంకి పనికిరాడా? ఆయన కేటాయించిన శాఖలో ఏదైతే ఉందో ఆ శాఖలకు పనికిరాడా? దావోస్ వెళ్ళి ఐటీ శాఖ మినిస్టర్ కదా మన నారా లోకేష్ గారు, సన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు కొడుకు. అంటే ఈయన 8వ ర్యాంక్ ఇవ్వడం కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు కొడుకు కావడం వల్లే ఆయనకి 8వ ర్యాంక్ వచ్చిందా? అంటే పవన్ కళ్యాణ్కి 10వ ర్యాంక్ ఇవ్వడం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ మంత్రిగా పనికిరాడా? అంటే లోకేష్కి ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ సరితూగలేదా? అసలు నాకు అయితే అర్థం కావట్లేదు. దావోస్ వెళ్ళే 0 పెట్టుబడులతో తిరిగి వచ్చిన లోకేష్కి చివరి స్థానం ఇవ్వాలి. అలాంటి లోకేష్కి 8వ స్థానం ఇచ్చారు. సీజ్ ద షిప్ అని చెప్పేసి ప్రజల కోసం పనిచేస్తున్నా అని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్కి ఏమో 10వ ర్యాంక్ ఇచ్చారు. దీనికంటే ఉదాహరణ ఇంకేం లేదు. ఈ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో మొత్తం పూర్తిగా బర్తరఫ్ చేయాలి, కొత్తగా మంత్రివర్గాన్ని కేటాయించాలని చెప్పేసి మేమైతే ఒక కామన్ మ్యాన్గా మేమైతే గట్టిగా కోరుకుంటున్నాం. 9 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, ఏ ఒక్క సంక్షేమ పథకాలు లేవండి. పేదలు అల్లాడిపోతున్నారు. మరి ₹1 కూడా పేదలకు అందుకోకుండా మేము పేదల కోసమే ఉన్నాం, మేము పేదల కోసమే బయటకు వచ్చామని చెప్పిన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ₹1 కూడా ఎవరికి ఇవ్వకోకుండా ఎందుకు ఇవ్వాలనే ప్రశ్న కూడా వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. ఏంటంటే మా కాళ్ళేం ఓట్లు ఇలా మేము దొడిదారిని వచ్చాం కాబట్టి మేము వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, మేము వచ్చేది ఏదో మేమే సంపాదించుకుంటాం, మా జేబులో పెట్టుకుంటాం. ఇది పరిస్థితి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలంతా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కోసం, ఆయన ఇచ్చే సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా భయప్రాంతుల్లో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు, పేద ప్రజలు. ఈయనకి కావాల్సిన పేద ప్రజలు కాదు, బాగా ఉన్నవాళ్ళు, వాళ్ళ జేబులు నింపుకోవడానికి ప్రయత్నాలు అన్నీ. అంతేగాని పేద ప్రజలకు ₹1 ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబు నాయుడికి లేదు, ఉండబోదు. పవన్ కళ్యాణ్కి 10వ ర్యాంక్ ఆయన చెప్పిన మాట ఏంటాడంటే ఈయన 10వ ర్యాంకు లేదు, 8వ ర్యాంకు లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు చెవులో చెప్పంగానే అది చెప్పుకుంటూ వస్తాడు దేశం అంతా. ఎందుకు ఇచ్చారు అంటే వీళ్ళు పనికిరారా? అట్లా కాదండి, పవన్ కళ్యాణ్ ఆయన ర్యాంకు పాపం ఆయన కొడుకు కంటే తగ్గించి ఇవ్వాలి, లేకపోతే కొడుకుని రేపు ముఖ్యమంత్రిని చేయాలి కదా, మరి ర్యాంక్ ఇవ్వాలి ఆయనకి. పవన్ కళ్యాణ్ అంటే ఎక్కడో చెప్పిన మాట వింటాడు, ఒక చోట పడి ఉంటాడు. ఆయన వంగలపూడి అనిత అంత దరిద్రం, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం. హోమ్ మినిస్టర్గా ఎన్ని మానభంగాలంటే, ఎన్ని హత్యలంటే, ఎన్ని ఇబ్బందులంటే, ఇవన్నీ ఏమన్నా రెక్టిఫై చేయగలిగిందా? లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే, జగన్మోహన్ రెడ్డి పులివెందలని ఎమ్మెల్యే, ఏకవచనాల. నువ్వేంటమ్మా, నువ్వు ఒక ఆడపిల్లవి, చక్కగా ఈ ఆడపిల్లలు ఇబ్బందులు జరుగుతున్నాయి, ఆడపిల్లలు మానభంగాలు జరుగుతున్నాయి, వాటి సంగతి చూడమ్మా. వాటిని జాగ్రత్తగా వాటిని రెక్టిఫై చేసి నీ పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి వాడు. ఎవరెవరు ఏం చేస్తున్నాడు, ఎందుకు దుర్మార్గం జరుగుతుంది, ఆ దుర్మార్గాన్ని అరికట్టు హోమ్ మినిస్టర్గా. అది లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే, జగన్మోహన్ రెడ్డి అది. ఏంటమ్మా ఇది? ఆమెకి ఇవ్వటం 20 కాదు, అసలు తీసి పారేయాలి హోమ్ మినిస్టర్గా. వీళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారండి? ఎవ్వరూ పనిచేయట్లా. మంత్రులు ఊరికే వాళ్ళు డబ్బు కొట్టుకోవడమే తప్పితే మంత్రులు ఎక్కడ పనిచేస్తున్నారండి? ఎంతసేపు కోడి పంజాలు లేకపోతే ఇవన్నీ వేసుకుంటూ కూర్చుంటుంది తప్పితే వీళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు? వీళ్ళకి అసలు రాష్ట్రంలో
వాళ్ళకి పని చేసే పరిస్థితి లేదండి. ఎంతసేపు ఆ ముఖ్యమంత్రి గారు ఆయన ఏం చెప్తే అది చేయడం, ఊరికి ఆయన ఇచ్చిన ర్యాంకులను వేసుకుని తిరగటం, అది తప్పితే ఇవాళ మంత్రులు ఎవ్వడూ ఏమీ పని చేయట్లా, ఏమీ లేదు అసలు. వాళ్ళు వర్క్ చేస్తే వాళ్ళ పేద ప్రజల దగ్గరికి వెళ్ళి అడగండి, పేద ప్రజలు ఏం చెప్తారు, మంత్రులు ఏం చేస్తున్నారు చెప్తారు. మంత్రులు పేద ప్రజలకి ఏమి ఇస్తున్నావు నువ్వు? సంక్షేమ పథకాలు లేవు నీకు. ఏ మంత్రి శాఖ ఆ శాఖ పని చేయట్లేదు, ఎవడి శాఖ ఎవడు పని చేయట్లా. ఊరికే జలసా, ఆనందం, వచ్చే డబ్బులు దండుకోవడం, జేబులో పంచుకోవడం, ఇది పరిస్థితి. నా పేరు వెంకటేశ్వర రెడ్డి అండి. అది 4 స్తంభాల సెంటర్ విజయదారపురం. ఇప్పుడు మంత్రులకి ర్యాంకులు ఎందుకు ఇచ్చారు అసలు అంటే వాళ్ళు ఏమి చేశారని ర్యాంకులు ఇచ్చారు. ఒక ఆయన సినిమాలు యాక్ట్ చేస్తాడండి. ఆయన వెళ్ళి కాకినాడ వెళ్ళాడు. ఆ కాకినాడ బోట్లో సగం దూరం వెళ్ళి సీదా షిప్ అన్నాడు. అందుకు ఇచ్చారు ఆ ర్యాంకులు. దేనికి ఇచ్చారు ర్యాంకులు? ఈయనకి దేనికి ఇచ్చారండి ర్యాంకులు? లోకేష్కి ఎందుకు ఏం పని చేశారు ర్యాంక్ ఇచ్చారు? అసలు లోకేష్ అసలు ఏం పని చేశారు ర్యాంక్ ఇచ్చారు? అంటే వాళ్ళ జేబులు నింపుకోవడానికి ర్యాంకులు ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు. ఇవన్నీ మీరు కాంట్రాక్ట్లో అమ్ముకున్నందుకు ర్యాంకులు ఇచ్చారా? దేనికి ర్యాంకులు ఇచ్చారు మీకు అసలు చెప్పండి. అసలు ప్రజలకు చెప్పండి, ర్యాంకులు దేనికి ఇచ్చారు మీకు? అసలు ర్యాంకులు అనేది మీకు ప్రజల దగ్గర ప్రజలతో మెప్పించుకొని ర్యాంకు తీసుకోవాలి. మీరే ర్యాంకులు ఇచ్చుకుంటే అలాగా? ప్రజలు మెప్పాలి. ప్రజలు మెప్పితే మీరు ర్యాంక్ ఇచ్చినట్టు లెక్క. అసలు దేనికి ఇచ్చారు? మీరు ఎవరికన్నా ఒక పథకం ఇచ్చారా? ఒక సంక్షేమ పథకం ఇచ్చారా? ఒక్క పెన్షన్ తప్పించి మీరు ఏమి ఇస్తున్నారండి? నాకు తెలిసి మా డివిజన్లో 39వ డివిజన్లో వికలాంగుల పెన్షన్లు ఒక 10-15 లేపేశారు. ఎందుకు లేపారు? దానికి ర్యాంక్ ఇచ్చారా మీకు? ఆ పెన్షన్ లేపినందుకు ర్యాంక్ ఇచ్చారా? దేనికి ర్యాంకులు ఇచ్చారు మీకు? ప్రజలకు ఏం పని చేశారు మీకు ర్యాంకులు ఇచ్చారు? మీరు ర్యాంకులు ఇచ్చుకోవడానికి సరిపోయింది. హోంమంత్రి అసలు ఎక్కడుందండి? హోంమంత్రి ఎక్కడుంది అసలు? హోంమంత్రి అనేమో అసలు ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి, ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి, ఏమి జరుగుతున్నాయి? ర్యాంక్ ఎందుకు ఇచ్చారు అంటే ఇవన్నీ మానభంగాలు, రేపులు జరిగినందుకు ర్యాంక్ ఇచ్చారు. అంకే దేనికి ర్యాంక్ ఇచ్చారు? ఒకసారి ప్రజల దగ్గరికి వస్తే మీకు ఏ ర్యాంకులు ఇస్తారో ఏంటి అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మీరే ర్యాంకులు ఇచ్చుకుంటే అలాగా? ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలు మెప్పు పొంది ప్రజలకి ఏం పథకాలు ఇచ్చామో, మనం ఏం చేసామో ఇంటింటికి వెళ్తే ఒకసారి మీకు తెలుస్తుంది. ప్రజలు మీకు ర్యాంకులు ఇస్తారు. మీరు ఇళ్ళకి వచ్చారనుకో ప్రజలు చెప్పులతో కొడతారు. మీరు ర్యాంకులు ఇవ్వడం కాదు, మీకు చెప్పులతో కొడతారు ప్రజలు. అలా ఉంది వాళ్ళ పరిపాలన. ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుండి అన్ని అరాచకాలు, అవినీతి, అరాచకం. ఎక్కడా కూడా సామాన్య ప్రజానికం చంద్రబాబుని తిట్టని రోజు అంటూ లేదు. కూటమి గవర్నమెంట్ని అసలు ఒక రకంగా కాదు, సామాన్య ప్రజానికం బాగా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు కూటమి ప్రభుత్వం ముందుగా అసలు రావటంతోనే మంచి ప్రభుత్వం అని పోస్టర్లో వేసుకున్నారు. పోస్టర్లో మంచి ప్రభుత్వం అని సామాన్య ప్రజానికం కితాబు ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు చేసిన వాగ్దానాలన్నీ అమలు పరిస్తే మంచి ప్రభుత్వం అని సామాన్య ప్రజానికం బ్రహ్మరథం పట్టుద్ది, మీకు హారతలు ఇస్తారు, స్వాగతిస్తారు. అది పోయి గెలవంగానే మంచి ప్రభుత్వం అని పోస్టర్లు వేసుకొని ఇవాళ రోజున సంక్షేమ పథకాలు అమలు చేయలేని పరిస్థితి చూస్తుంటే భయం వేస్తుంది అన్నందుకు మీకు ర్యాంకులు ఇచ్చుకున్నారా? ఇప్పుడు నేను సంపద సృష్టిస్తాను, నన్ను గెలిపించండి, పవన్ కళ్యాణ్ ఏమో నాది హామీ ఈ పథకాలన్నీ అమలు పరచడానికి అన్నాడు. ఈ అసెంబ్లీలోకి వెళ్ళినాక 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారేమో నాకు ఏం చేయాలో తెలియట్లేదు, చూస్తుంటే భయం వేస్తుంది అన్నందుకు ఇచ్చారా నాకు ఈ ర్యాంకులు? అర్థం కావట్లా. సామాన్య ప్రజానీకానికి ఎందుకు ర్యాంకులు ఇచ్చారో కొంచెం అర్థమయ్యేటట్లు చెప్తే అందరూ హర్షిస్తారు. ఇప్పుడు ఫీజు రింబర్స్మెంట్ లేవు. ఈ పిల్లల తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతున్నారు. ఫీజు రింబర్స్మెంట్ అమలు అవక దేనికి ఇచ్చారు? ఇవన్నిటికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెనకుండి ఒత్తాసు పలికి కూటమి ప్రభుత్వంకి నాది షూరిటీ, బాబు గ్యారంటీ అనే వాగ్దానాలు, పిచ్చి మాటలు, ఈ నోటికి ఏదో వస్తే అది పొంకాలుగా చెప్పారు. ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? పవన్ కళ్యాణ్ తీసుకుంటాడా? చంద్రబాబు నాయుడు తీసుకుంటారా? మరి బీజేపీ గవర్నమెంట్ తీసుకుంటుందా? ఏ గవర్నమెంట్ తీసుకున్నా కానీ సామాన్య ప్రజానికానికి లబ్ధి చేకూర్చే పనులు ఏదన్నా చేసి ర్యాంకులు ఇస్తే ప్రజలు హర్షిస్తారు. అది పోయి ర్యాంకులు ఇచ్చుకుంటూ పోతే ప్రజల్లోకి వస్తే ప్రజలే మీకు ర్యాంక్ ఇస్తారు, మంచి గుణపాఠం చెప్తారు. ఇది ఈఎంఐలతో గెలిచారా, ఓట్లేసి గెలిచారా అనేది సెకండరీ.
మీ గవర్నమెంట్ ఏం చేసింది ఏంటనేది మంచి ప్రభుత్వం పోస్టర్లు వేసినట్టుగా మీకు కూడా పోస్టర్లు వేస్తారు త్వరలోనే రాబోయే రోజుల్లో. ఇచ్చారంటే ఇంకా అమలు చేయలేదండి. అమ్మఒడి అంటున్నారు, స్కూల్ ఏమో స్కూల్లో సరిగ్గా లేవు. అమ్మఒడి అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఇప్పుడు దాకా ఏం రాలేదు. చేస్తామంటున్నారు కానీ చేయట్లేదు. చేస్తే బాగుంటుంది. ప్రభుత్వం గెలిచింది లేదా అంటలేదు. జగన్ ప్రభుత్వం గెలిచింది. అంతకుముందు ఉన్నప్పుడు అమ్మఒడి అని ఇంగ్లీష్ మీడియం అని అన్నీ ఇచ్చారు. ఇప్పుడేమో ఇప్పటికీ టైం దాటిపోదు. ఇప్పటికే అమ్మఒడి ఇస్తా అంటున్నారు, ఏమి ఇవ్వట్లేదు. పిల్లలు మరి అట్లా పరిస్థితి చెప్పండి. మనం చూసాను అన్ని రేట్లు పెరిగిపోయినాయి, ప్రతి ఒక్కటి పెరిగిపోయింది. మరి చూడాలి కదా, దానికి కూడా రోడ్లు ఒకటి వేసామన్నారు, రోడ్లు వేసారు లేదా అనట్లేదు. మరి దానికి కూడా అవి కూడా చూడాలి కదా, అందరికి చూడాలి కదా. మరి అమ్మఒడి ఏమి రాలేదు. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిందండి ఇంగ్లీష్ మీడియం. మా అమ్మాయి బాగా చదివింది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అనేది ఏమో తెలియదు. మరి మా అమ్మాయి అయితే స్కూల్కి వెళ్తుంది, వస్తుంది. ఇప్పుడు అది ఏంటంటే స్కూల్లో అప్పుడు ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం బాగా చదివారు పిల్లలు. జగన్ ఎవరన్నా సరే, జగన్ ఏంది టీడీపీ ప్రభుత్వం ఏంది కానీ ఎవరన్నా సరే బాగా చదవాలి పిల్లలు, భవిష్యత్తు రావాలని మేము కోరుకుంటున్నాం. ఎవరికి ఏ ప్రభుత్వం అయితే మాకేమి ఇచ్చేది ఏం లేదు. అందరం బాగుండాలి. ఆ ప్రభుత్వం ఏంది, ఈ ప్రభుత్వం ఏంది. జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంచెం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం అని, అమ్మఒడి అని, మళ్ళీ ఆటోల వాళ్ళకని, వాళ్ళకి వీళ్ళకని అందరికీ ఇచ్చారు. మరి ఈ ప్రభుత్వం మళ్ళీ ఇంకా వచ్చి సంవత్సరం కావస్తుంది, ఇప్పుడు దాకా ఏం లేదు. ఇస్తాం స్కూల్ సెలవులు అయిపోయా, మళ్ళీ స్కూల్ సెలవుల టైంకి అమ్మఒడి పడిద్ది అంటున్నారు. టీవీలో చెప్తున్నారు. టీవీలు చూస్తూనే ఉన్నాం మేము, అన్ని టీవీలు చూస్తున్నాం కానీ చెప్తున్నారు. మరి అది ఎప్పటికైద్దేమో మరి స్కూల్ది అయితే మళ్ళీ స్కూల్ సెలవులు అయిపోతే మళ్ళీ టైం దగ్గరికి వస్తుంది. ఎండాకాలం వచ్చింది, సెలవులు మళ్ళీ వచ్చేస్తున్నాయి. సెలవుల తర్వాత మళ్ళీ ఇస్తామండి. సంవత్సరం అయిపోయింది, సంవత్సరం లోపే వేయాలి కదా మరి అమ్మఒడి అన్నప్పుడు. ప్రభుత్వం మరి బస్ ఫ్రీ అన్నారు, అది ఫ్రీ అన్నారు, అమలు చేస్తామంటున్నారు. చెప్పారు, చదవన్నారు, చెప్పారు, లేదనట్లేదు. కానీ మరి ఎప్పుడు చేస్తారేమో తెలియదు. పండగలు అంటున్నారు, పండగలు అది ఇది అన్నారు, చేస్తామన్నారు. టైం అయితే అలాగే వెళ్ళిపోతుంది. అది దాని గురించి ఉన్న ఉపయోగం చెప్పామండి. అది